నమస్తే తెలుగు వన్ న్యూస్కి స్వాగతం. నేను గోపికృష్ణ. మనతో శుంకర వెంకటేశ్వరరావు గారు, సువెర గారు ఉన్నారు. ఈయన ప్రముఖ రాజకీయ సామాజిక పరిశీలకులు మాత్రమే కాదు, న్యాయ వ్యవస్థ మీద కూడా సమగ్రమైనటువంటి అవగాహన ఉన్నవాళ్ళు, విశ్లేషించగలిగినటువంటి వాళ్ళు మనతో ఉన్నారు. నమస్కారం సువెర గారు. నమస్కారం గోపి గారు. సువెర గారు, నిన్న జరిగిన ఎపిసోడ్లో సుప్రీంకోర్టు ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేసింది? ఈ లాయర్లు సక్రమంగా వాదించలేదా? తర్వాత కనీసమైనటువంటి ఆధారాలు సుప్రీంకోర్టుకి ఎందుకు కనబడలేదు? ఎన్డీడీబీ రిపోర్ట్ తర్వాత ఇంకంతకంటే పెద్దదేముంది? ఇలాంటి వాదనలు చాలా జరిగాయి. కానీ టెక్నికల్గా చూస్తే సుబ్రహ్మణ్య స్వామి ఇందులో పిటిషనర్, వైవి సుబ్బారెడ్డి ఇందులో పిటిషనర్, ఇంకొక ఆయన పిటిషనర్. వీళ్ళందరూ పిటిషన్లు వేయడానికి ఎందుకు ముందుకు వచ్చారు? సుబ్రహ్మణ్య స్వామి ఇంట్రెస్ట్ ఏంటి? ఇది మొన్న పిటిషన్ వేసినప్పుడే చర్చ జరిగింది. కానీ నిన్న సుప్రీంకోర్టు ముందుకు వచ్చినప్పుడు ఇంకాస్త లోపలికి వెళ్ళి ఎవరు ఈ బెంచ్లో ఉన్నటువంటి ఇద్దరు జడ్జిలు అనే చర్చ కూడా జరిగింది. మీ పరిశీలన, మీ విశ్లేషణ ఏంటి టెక్నికల్ అంశాల మీద? నేనైతే నిన్న కోర్టు ప్రొసీడింగ్స్ చూడలేదు గోపి గారు. చూడకుండా నేను దాని మీద వ్యక్తిగతంగా మాట్లాడటం బాగాదు. ఓకే. కానీ పత్రికల్లో వచ్చినటువంటి సమాచారాన్ని, తర్వాత లా లైవ్ అనేది బార్ అండ్ బెంచ్ ఇటువంటి వెబ్సైట్ల నుంచి వచ్చినటువంటి అంశాలని కొన్నిటిని నేను పరిశీలించాను. తర్వాత కొన్ని బయటకు వచ్చిన అంశాలను కూడా నేను వెల్లడైన అంశాలను కూడా పరిశీలించాను. నిన్న కోర్టు వ్యాఖ్యలను కూడా నేను కొన్ని పత్రికల ద్వారా చదివాను. అది గత కొన్ని సంవత్సరాలుగా చూస్తా అంటే దేశంలో అన్ని వ్యవస్థలు హద్దులు మీరినట్టే న్యాయ వ్యవస్థ కూడా హద్దు మీరుతుందని చెప్పడానికి నాకు ఎటువంటి భయం లేదు. ఎందుకు అంత పెద్ద మాట అనాల్సి వచ్చింది? ఎందుకంటే కొన్ని కామెంట్లు న్యాయమూర్తులు బెంచ్ల మీద ఉండి చాలా రాజ్యాంగ ధర్మాసనాల్లో ఉండేటువంటి న్యాయమూర్తులు, జిల్లా జడ్జిలు కాదు, రాజ్యాంగ ధర్మాసనం అంటే హైకోర్టు కంటే పైన సుప్రీంకోర్టు వరకు కొన్ని కేసుల్లో వాళ్ళు చేస్తున్నటువంటి వ్యాఖ్యానాలు ప్రజల మనసులో ఆ రకమైన అభిప్రాయాన్ని కలగజేస్తున్నాయి. చదువుకుని విద్యావంతులైన వాళ్ళు, అవగాహన రాజ్యాంగం పట్ల, చట్టం పట్ల, న్యాయశాస్త్రం పట్ల అవగాహన ఉన్న వాళ్ళకి, సామాన్య పామర జనానికి కూడా కలుగుతున్నటువంటి అభిప్రాయం, ఇది బలమైన అభిప్రాయం. అది వాళ్ళు కొద్దిగా సమీక్షించుకుంటే బాగుంటుంది. ఎందుకంటే నాకు అసలు న్యాయ వ్యవస్థ మీద ఉన్నటువంటి సమున్నతమైన గౌరవంతో నేను ఈ మాట అంటున్నా. ఇప్పుడు ఎందుకంటే ఒక బిడ్డని ఇంట్లో తండ్రి కొడితే తల్లి దగ్గరికి వెళ్ళి ఊళ్ళో పడితే ఓదారుతారు. తల్లి కూడా కొడితే అమ్మమ్మో నాయనమ్మో తాతో ఓదారుస్తారు, కొట్టొద్దు చేయొద్దని. ఇంట్లో అందరూ పడేసి కొడితే ఇంకాడు ఎక్కడికి వెళ్ళాలి? వీధుల్లోకి వెళ్ళి ఏం చెబుతాడు? వాడు ఒక రెబెల్ అవుతాడు, రాడికల్ అవుతాడు, సంఘ విద్రోహ శక్తిలాగా ఒక విద్వేషాన్ని పెంచుకుంటాడు కుటుంబ సభ్యుల పట్ల, సమాజం పట్ల. వీధిలో కూడా ఆడ అనాదరణకు గురయ్యాడు అనుకోండి, ఆ బాలుడు దురదృష్టశాతాడు పరిస్థితి ఎట్లా ఉంటుంది? వాడు తీవ్రవాదిగా తయారవుతాడు, విద్వేష భావంతో అవుతాడు. ఇవాళ అసలు మెయిన్ అన్ని వ్యవస్థల్ని మనం రాజ్యాంగ వ్యవస్థలు అన్నీ ఉన్నాయి కదా, రాజకీయ ఇప్పుడు పార్లమెంటరీ వ్యవస్థ లేకపోతే కార్యనిర్వాహక వ్యవస్థలు రెండు ఉన్నాయి కదా. ఆ రెండిట్లోనే విపరీతమైన అవినీతి, ఆశ్రిత పక్షపాతం, సంఘ వ్యతిరేకమైన శక్తులు లాంటి వాళ్ళు అక్కడ ప్రవేశించి వివక్షతో కూడినటువంటి ఇది జరుగుతుందనే దాంతోనే కదా దేశంలో మావోయిజం, నక్సలిజం, తీవ్రవాదం ఇటువంటివి పుట్టుకొచ్చింది. ఎందుకు అంత ఎక్స్ట్రీమ్గా ఎందుకు మాట్లాడుతున్నారు? వినండి. ఇప్పుడు వాళ్ళకి ఆదరణను, ఆశ్రయము, వాళ్ళకి న్యాయం చేయాల్సింది మూడో రాజ్యాంగ వ్యవస్థ అయినటువంటి ప్రధానమైన వ్యవస్థ, రాజ్యాంగం ఇచ్చిన వ్యవస్థ న్యాయ వ్యవస్థ. న్యాయం ఇప్పుడు ఇవాళ దాకా న్యాయాన్ని ఎందుకు నమ్ముతున్నాం అంటే కోర్టులకు వెళ్తే కనీసం మనకి ఏదో ఉపశమనం దొరుకుతుంది. రాజకీయ నాయకులు చేసేదో ఇప్పుడు గత 5 సంవత్సరాల్లో మనం ఆంధ్రప్రదేశ్లో జరిగింది కదా అప్రజాస్వామికమైనటువంటి పరిపాలన, చట్ట వ్యతిరేక పరిపాలన. దానికి అందరూ ఎవరిని అప్రోచ్ అయ్యాం? అప్పుడు ఐపీఎస్లు కూడా పడేసి కొట్టారు కదా. జత్వానీ కేసును మన కళ్ళ ముందు చూస్తున్నాం. అంత మునుపు కూడా మరి సిఐడి చీఫ్లుగా ఉండాలి, అద్దులు మీరాళ్ళు చట్టాలని తొంగలో దొక్కేసి నిస్సిగ్గుగా ఐపీఎస్ అనే పదానికి కళంకం తీసుకొచ్చే విధంగా ప్రవర్తించారు కదా. ఐఏఎస్లు కూడా స్పైన్లెస్ ఫెలోస్ అయిపోయి వెన్నెముకలు లేని బానిసల్లాగా మోకాళ్ళ దండేసి మోకాళ్ళ మీద కూర్చున్నారు కదా. కొన్ని కుటుంబాల సభ్యులు పక్కన ఎమ్మెల్సీలును ముఖ్యమంత్రులకి పాదాభివందనాలు చేశారు కదా. ఇటువంటి నిస్సిగ్గైన వ్యవస్థలో ఉన్నప్పుడు మనకు ఆదరణ ఇంకెవరి మీద గౌరవం ఉంటుంది? న్యాయ వ్యవస్థ మీద ఉంటుంది ఎవరికైనా. అందుకనే కదా మాకు న్యాయం చేయండి అని న్యాయ వ్యవస్థ తలుపులు తట్టేది. మమ్మల్ని పడేసి కొడుతున్నారు, మేము నిరాదరణ గురవుతున్నాం, మాకు అన్ని వ్యవస్థలో దెబ్బతినిపోయినాయి అని న్యాయ వ్యవస్థకి వెళ్తాం. న్యాయ వ్యవస్థలో ఉండే వాళ్ళకి ఏంటంటేనండి గోపి గారు, సహజ న్యాయ సూత్రాలకి, ధర్మశాస్త్రానికి అనుగుణంగా సమయమును కొద్దిగా వివక్షతకి వ్యతిరేకంగా దూరంగా ఉండాలి.
వాళ్ళ మీద ఆశ్రిత పక్షపాతాలు ఇటువంటి ఇది ఉండకూడదు. అదే కదా అందరూ అనుకుంటారు కదా, సమన్వయం ఉండవనే అనుకుంటారు ఉండవనే కదా. అనుకుంటాం. అందుకని న్యాయ వ్యవస్థకి వెళ్తాం, మాకు న్యాయం జరుగుతుంది. అవును కదా. ఇవాళ కొన్ని కేసులను మనం పరిశీలిస్తా అంటే ఎట్లా ఉంటుందంటే వాళ్ళ వ్యాఖ్యలు చాలా దురదృష్టకరం, విచారకరంగా ఉంటున్నాయి. వాళ్ళు ఎట్లా ఇది అవుతున్నారు అనేది కూడా చాలామంది ప్రశ్నించుకుంటున్నారు. చాలాసార్లు ఇదంతా కూడా చర్చనీయాంశం అవుతుంది. బెంచ్ మీద వాళ్ళు వ్యవహరించే తీరు, వాళ్ళు మాట్లాడే పరుష పదజాలం, వాళ్ళు న్యాయవాదులతో కానీ ఇతరులతో పట్ల కానీ వాళ్ళు వ్యాఖ్యానిస్తున్న తీరు, కేసుల్లో వాళ్ళు దుడుకు చర్యలు, వాళ్ళ ఒక పక్షపాత ధోరణి ఏమైనా ఉందేమోననే ఆ విధంగా అనుమానం కలిగే విధంగా వాళ్ళ వ్యాఖ్యానాలు, వాళ్ళు ఏమైనా కొన్ని రాజకీయ పక్షాలకు కొమ్ముగాస్తున్నారా, లేకపోతే కొన్ని వర్గాలకి కులాలకి కొమ్ముగాస్తున్నారా, వాళ్ళ పట్ల ఏమన్నా ప్రేమానురాగాలు చూపిస్తున్నారా అనే అనుమానాలు చాలామందిలో కలుగుతున్నమాట వాస్తవం. ఇవన్నీ ఎందుకంటే జనరల్గా న్యాయ వ్యవస్థ గురించి, వాళ్ళు జరుగుతున్న న్యాయ వ్యవస్థ గురించి చెబుతాను, కానీ ఈ కేసుతో నేను ముడిపెట్టి మాట్లాడలేదు. ఇప్పుడు సరే ఈ కేసు వరకు వస్తాను నేను. ఈ కేసు వరకు వచ్చినప్పుడు నిన్న ఏమన్నారంటే న్యాయమూర్తులు ఇద్దరిలో వాళ్ళు ఏమన్నారంటే ముఖ్యమంత్రి ఎట్లా మాట్లాడతారు అనే మాట మాట్లాడారు. నా వ్యక్తిగత అంచనా ఏంటంటే ఒక ముఖ్యమంత్రి ఎట్లా మాట్లాడాలి, ఎట్లా మాట్లాడకూడదు అనేది ఎవరూ దిశానిర్దేశం చేయలేరు. ప్రజాస్వామ్య దేశంలో భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కుల ప్రకారం ఇన్ ది స్పిరిట్ ఆఫ్ ది డెమోక్రసీ ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి కానీ కోర్టులు ఎవరో కూడా డైరెక్షన్ చేయలేవు, నువ్వు ఎందుకు మాట్లాడావు అని చెప్పడానికి. ఏ వ్యవస్థకు ఆ వ్యవస్థ సపరేట్ కదా. Separate, లెజిస్లేచర్ independent. వ్యవస్థ, అది న్యాయ వ్యవస్థ. వ్యవస్థ అయినంత మాత్రాన కూడా రాజ్యాంగం ప్రజాస్వామిక రాజ్యాంగం యొక్క మూల సిద్ధాంతం అర్థం ఏంటంటే ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల వలన ఎన్నుకోబడిన వాళ్ళే పాలకులు ఇక్కడ. అంతేగాని న్యాయ వ్యవస్థలో జడ్జిలు పాలకులు కాదు. అవును కదా. వాళ్ళు దే కాంట్ రూల్. వాళ్ళు వచ్చిన దాన్ని సమీక్షించవచ్చు, కానీ న్యాయ వ్యవస్థ న్యాయమూర్తుల ముందుకు వచ్చిన కేసులను సమీక్షించి ఆ హద్దులకు సరిపడా మాత్రమే మాట్లాడాలి. ఆ కేసుకున్న పరిధులు, పరిమితులకు లోబడే మాట్లాడాలి. కానీ వాటికి మించి మేము సీట్లో కూర్చున్నాం కాబట్టి మాకు ఎదురు లేదు, మేము ఏం మాట్లాడినా మాకు తిరుగులేదు, ఎవరిని ప్రశ్నిస్తే మేము కోర్టు ధిక్కార కేసు, కంటెంప్ట్ ఆఫ్ కోర్టు వేస్తామని చెప్తే అది ఉల్లంఘనే అవుతుంది, రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుంది. ప్రజాస్వామ్యం ఇచ్చిన, రాజ్యాంగం ఇచ్చిన హక్కులు ఉన్నాయి, ప్రాథమిక హక్కులకు భంగం కలిగించినట్టే అవుతుంది అట్ట కనుక ఎదిరింపులు చేస్తే. వాళ్ళేం అతీతులు కాదు, దైవాంశంభూతులు కాదు న్యాయమూర్తులు. 62 ఏళ్ళు వస్తే హైకోర్టు న్యాయమూర్తిగా రిటైర్ అవ్వాలి, 65 సంవత్సరాలు నిండితే సుప్రీంకోర్టుగా న్యాయమూర్తిగా రిటైర్ అయి తీరాల్సిందే. తర్వాత సాధారణమైన వ్యక్తి వెళ్తే ఎవరో పట్టించుకోరు కదా, రోడ్డు మీద నడుస్తూ ఉంటే వాళ్ళని ఎవరో పట్టించుకోరు కూడా. అంత మాత్రాన వాళ్ళు విశేషమైన అధికారాన్ని ప్రదర్శించే లిమిటెడ్ టైంలో మేము ఇష్టానుసారం చేస్తానంటే ఆ స్పిరిట్ దెబ్బతినిపోతుంది. రాజ్యాంగం యొక్క మౌలిక స్పిరిట్ ఏదైతే ఉందో, స్పిరిట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ విల్ స్పాయిల్, అది భంగం కలుగుతుంది. దాన్ని కొద్దిగా వాళ్ళు స్పృహతో మాట్లాడితే బాగుంటుంది ఎవరైనా సరే జనరల్గా కామెంట్ చేసేటప్పుడు. నిన్న కేసుకు వచ్చేటప్పుడు ఏంటంటే ముఖ్యమంత్రి ఎట్లా మాట్లాడతారనే మాట మాట్లాడారని నేను చదివాను. ఎట్లా అంటారు ఆ మాట, ముఖ్యమంత్రి ఎట్లా మాట్లాడతావు, ఎందుకు మాట్లాడతావు, ముఖ్యమంత్రికి బాధ్యత ఉంది, ఏం జరిగింది ఏంటనేది. సరే ముఖ్యమంత్రి మాట్లాడిన దాంట్లో ఏమన్నా దురుద్దేశాలు ఆపాదించారా లేదా అనేది ఇప్పుడే కదా, ప్రీమెచ్యూర్ కదా మాట్లాడాల్సింది, రేపు విచారణ జరగాలి కదా. ఇప్పుడు మధ్యంతరంగా ఆ కామెంట్లు చేయటం అనేది కొంత నేనైతే దాన్ని కొద్దిగా ఈ ఉల్లంఘనగానే నేను కూడా అనుకుంటున్నాను వ్యక్తిగతంగా. ఇప్పుడు ముఖ్యమంత్రి ఆయన రాజ్యాంగ పదవిలో ఉన్నారు, వాళ్ళు జడ్జిలు ఏదైతే రాజ్యాంగం మీద ప్రమాణం చేసి వచ్చారో అదే రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ముఖ్యమంత్రి కూడా వచ్చారు. డెమోక్రసీలో ఎమ్మెల్యేలు కానీ వీళ్ళందరూ కూడా ప్రజల నుంచి ఎన్నుకోబడినాడు. వాళ్ళకేమీ వేరే వ్యవస్థలో, కొలీజియం వ్యవస్థ లాంటి ద్వారా వాళ్ళంతటా వాళ్ళు ఇది చేసుకుని రాలేదు. ప్రజాస్వామ్యంలో నాయకులందరూ ప్రజల చేత ఎన్నుకోబడ్డారు. వాళ్ళు మంచివాళ్ళ చెడాళ్ళు అనేది తర్వాత 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ప్రజలు సమీక్షిస్తారు. మనం ఎటువంటి వాళ్ళకి ఓట్లు వేసాం, ఎటువంటి వాళ్ళకి వేయకూడదు అనేది తర్వాత ప్రజల చేత సమీక్షించబడతారు. ఇవాళ నాకు ఎట్లా అనిపించిందంటే నేను చూస్తా అంటే భవిష్యత్తులో ఇంక రాబోయే పరిస్థితుల్లో న్యాయ వ్యవస్థ రోజువారీ టీచర్లు, హెడ్ మాస్టర్లు, ప్రిన్సిపాల్ లాగా ముఖ్యమంత్రులకి వీళ్ళందరికీ టైం టేబుల్ ఇచ్చి మీరు ఇది మాట్లాడాలి, ఇది మాట్లాడకూడదు, ఈ టైంకి చేయండి, ఈ టైంకి చేయాలని ఏమన్నా దిశానిర్దేశం చేస్తుందేమో పరిపాలనా వ్యవస్థ మీద, న్యాయ వ్యవస్థ అని నాకు అనుమానం కలిగింది నిన్నటి నుంచి. మనం వ్యవస్థ గురించి ఎక్కువ మాట్లాడుతున్నాం. మీరు వ్యవస్థల గురించి ఇక మాట్లాడాల్సింది, ఇప్పుడు మాట్లాడాల్సింది వ్యవస్థల గురించే తప్పించి ఆఫ్టర్ చిన్న కేసు, కొన్ని వందల కేసులు ఇది ఒక కేసే తప్పించి ఇది కాదు. కానీ ఈ కేసుకి మనం కన్ఫైన్ అయ్యేటప్పుడు మాట్లాడేటప్పుడు ఏంటంటే దేశంలో అత్యున్నతమైనటువంటి అంతకంటే ఇంకా వేరే ఏమీ లేదటువంటి ఒక NDDB, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు అనే సంస్థతో రిపోర్ట్ తెప్పించుకున్నారు. దాంట్లో సవివరంగా నేను చదవలేదు, నాకు తెలిసిన అత్యంత సన్నిహిత మిత్రులు కెమికల్ ఇంజనీర్లు
మీలాంటి విఘ్నులు జర్నలిస్టులు అన్నీ మాట్లాడింది చెప్పారు, అంశాలన్నీ చెప్పారు. నాకు అత్యంత సన్నిహితుడు, ఒక సోదరుడు సమానుడైన ఒక కెమికల్ ఇంజనీరు దాని మీద సమగ్రంగా నాతో చర్చించాడు. అన్నగారు దాంట్లో ఏదో టెక్నికల్ టర్మ్స్, నా కెమికల్ టర్మ్స్ నాకు గుర్తులేదు, ఏదో చెప్పాడు, బెట్రిక్ యాసిడ్ ఏదో చెప్పాడు. అది నెయ్యి లాంటి నెయ్యే కానీ కల్తీ నెయ్యి కానీ నెయ్యి కాదు, నెయ్యి లాంటి నెయ్యిని తయారు చేశారు. దాంట్లో పామాయిల్ కలవటానికి ఎక్కువ అవకాశాలు ఉండవు, ఎందుకంటే పామాయిల్ ధర తక్కువ కాబట్టి. కొబ్బరి నూనె లాంటిది దాంట్లో కెమికల్ ఉండే అవకాశం ఉంది 12%, కానీ కొబ్బరి నూనె కలిపే అవకాశాలు లేదు. కొబ్బరి నూనె కలిపితే నెయ్యి వాసన వచ్చేస్తుంది, చెడిపోతుంది, కాబట్టి కొబ్బరి నూనె కూడా కలపలేదు అని ఆ టెక్నికల్ టర్మ్స్ చెబుతా. ఎక్కువగా ఈ కొవ్వుకు సంబంధించినవి ఉండే అవకాశం ఉంది దాంట్లో. ఇంకా డీప్గా అనాలిసిస్ చేస్తే ఇంకా కొన్ని బయటకు వస్తాయనే మాట చెప్పాడు. తనేమీ నిష్పక్షపాతంగా చెప్పే మనిషి. అదే మాట చంద్రబాబు గారు కూడా అన్నారు. ఆ రోజు నేను చూశాను ఆ వీడియో. నిర్గాంత పోయేది, దేవుడి దగ్గర కూడా అపవిత్రమైన కార్యక్రమాలు చేశారనేది రిపోర్ట్లు వచ్చినాయి. రిపోర్ట్లో కూడా ఇటువంటి అంశాలు బయటకు వచ్చినాయి. కొవ్వుకు సంబంధించిన అవశేషాలు కూడా ఉన్నట్టు తెలుస్తుంది అనే మాట అన్నాడు, కానీ ఉందని అన్నట్టు నేనైతే అనుకోవట్లేదు. రూఢీ చేసి చెప్పారనే మాట అని అనుకోలేదు. అయినా కూడా రేపొద్దున నువ్వు సమగ్రంగా విచారణ జరిపినప్పుడు బెంచ్ మీద అక్రాస్ ది బెంచ్ ఈ రకమైన అబ్రప్ట్ కామెంట్లు చేయటం అనేది అంత శోభస్కరం కాదు న్యాయ వ్యవస్థకి. అది తప్పు సమాచారం వెళ్తుంది ప్రజల్లోకి. ఏ కేసులో అయినా సరే మీరు నిగ్రహం పాటించాలి. కేసులు ఉభయపక్షాలు ఉన్న వాదనను సమగ్రంగా వినాలి. దాని మీద ఒక బలమైన జడ్జిమెంట్ని మీరు తీర్పు రూపంగా ఇవ్వాలి. తీర్పులో మీరు ఏమన్నా కామెంట్లు చేయండి, ఎందుకంటే కామెంట్ చేయడానికి ఆస్కారం కలిగినటువంటి హేతు ఏంటి, గ్రౌండ్ ఏంటి? రైట్. ఇక్కడ నాకు ఉన్నటువంటి ఇంకొక డౌట్ ఏంటంటే, అఫ్కోర్స్ ఒకవేళ అది జడ్జిలు అలా వ్యాఖ్యానించి వచ్చామో నాకు తెలియదు, కానీ నాకున్న డౌట్ ఏంటంటే ఇక్కడ యాక్చువల్గా దీని మీద విచారణ కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలతో చేయించండి అని వీళ్ళు పిటిషన్లు వేశారు. కానీ వీటన్నింటితోటి కేసు మెరిట్స్ తోటి డిమెరిట్స్ తోటి వీటన్నింటి గురించి మాట్లాడాలా అక్కడ జడ్జిలు? అదే నేను అనేది. ఇప్పుడు అక్రాస్ ది బెంచ్ కామెంట్ అంటే మేము ఇస్తున్నాం, లేకపోతే ఎందుకు ఇవ్వాలో చెప్పండి అని ఆ జడ్జిమెంట్లో రాయాలి. దీని మీద ఈ బేసిస్ మీద అంటే నాకు తెలియదు యాక్చువల్గా. అంతే ఉంటుందా? అంతే, జడ్జిమెంట్ అంటే అంతే. ఈ బేసిస్ మీద మేము ఇస్తున్నాం జడ్జిమెంట్లో మాట్లాడాలి, కానీ జడ్జిమెంట్ విల్ స్పీక్ ది ట్రూత్. అంతేగాని అక్రాస్ ది బెంచ్ వాళ్ళు ఏం అడగొచ్చు, వాళ్ళకున్న సంశయాలను అడగొచ్చు. అంతేగాని ఒక పార్లమెంట్ అసెంబ్లీలో మాట్లాడినట్టు మాట్లాడటానికి వీలు లేదు. పార్లమెంట్ అసెంబ్లీలో మాట్లాడిన దాన్ని మనం బహిరంగంగా విమర్శిస్తున్నాం. వాళ్ళు విమర్శకు గురవుతున్నారు నా రాజకీయ నాయకులు. మీరు ఎట్లా మాట్లాడతారు, ఆ భాష తప్పు కదా అని మనం అంటున్నాం. న్యాయ వ్యవస్థ అతీతంగా ఉండకూడదు కదా దానికి. న్యాయ వ్యవస్థ కూడా మాట్లాడేటప్పుడు ఏంటనేది రేపొద్దున మన కామెంట్ బయటికి వెళ్తే ఏమవుతుంది, వాళ్ళ సమాచార మాధ్యమాలు విపరీతంగా పెరిగినాయి కదా గారు. మాట్లాడినప్పుడు మరి అవతరాలకు కూడా మనోభావాలు ఉంటాయి. జడ్జిలకి ఎట్లా అయితే వాళ్ళకి దర్పాలును హోదాలు ఉండయో ఒక ముఖ్యమంత్రికి ఉంటుందో ఒక వ్యక్తికి కూడా సమాజంలో పౌరుడిగా ఉంటుంది కదా. మనం ఎవరికి బానిసలం కాదు కదా, ఏ వ్యవస్థకి పౌరులు బానిసలు కాదు. రాజ్యాంగంలో తొలిగా ఉంటుంది పౌరుడే ప్రథమ దేవుడి కింద లెక్క. భారత రాజ్యాంగం ప్రకారం అంబేద్కర్ గారు వీళ్ళందరూ ఇచ్చిన రాజ్యాంగ నిర్మాతల దీని ప్రకారం పౌరుల కోసం రాజ్యాంగం రాశారు, పౌర హక్కుల కోసం రాజ్యాంగం ఉంది, పౌరుల యొక్క శ్రేయస్సు కోసం రాజ్యాంగం ఉంది. రాజ్యాంగానికి లోబడే ఈ వ్యవస్థలు నడవాలి, 3 వ్యవస్థలు. అంటే ఒక రకంగా పౌరుడే ప్రభువు కింద లెక్క. మనం కట్టిన ట్యాక్సులతో వాళ్ళు జీతాలు తీసుకుంటున్నారు, వ్యవస్థలు నడుస్తున్నాయి. అంతేగాని డబ్బులు గాలిలో నుంచి ఊడిపట్టలేదుగా, వీళ్ళు ఎవరు డబ్బులను సృష్టించట్లేదుగా. పారిశ్రామికంగానో శ్రమ ఉత్పత్తి జరగటం మూలాన శ్రమని మనం చెందించడం ద్వారా సంపద సృష్టి జరుగుతుంది. ప్రజలందరూ శ్రమించడం ద్వారా ఆ సంపదలో వచ్చిన ట్యాక్స్ని మనం అందరికీ ఉద్యోగాలకి అందరికీ జీతాల రూపంగా తీసుకుంటున్నప్పుడు వాళ్ళ కనీస సామాజిక బాధ్యత అనేది ఉండి తీరాలి. ఏం మాట్లాడుతున్నావు ఏంటి అనేది. అంతేగాని మేము ప్రజలపైన పెత్తనం చేస్తామని మేము నోరెత్తిన వాళ్ళందరి మీద మేము కంటెంప్ట్ కోర్టులు కేసులు పెట్టేసి మేము లోపలేసేస్తాం నిలబెట్టేస్తామని అంటే మరి దాని అర్థం వాళ్ళే చెప్పాలి. జడ్జిలు అలా వ్యాఖ్యానించడం మీద మీకు అభ్యంతరం ఉంది? చాలా అభ్యంతరం ఉంది. ఈ మధ్య చెలియల కట్ట, సముద్రానికి ఒక చెలియల కట్ట అనేది ఉంటుంది గోపి గారు. ఆ చెలియల కట్ట ఎప్పుడు దాటితే అది సునామీను ఉప్పినలా అంటాం మనం. ఏ వ్యవస్థ అయినా సరే ఎప్పుడు కూడా తన చెలియల కట్టని హద్దులను దాటకూడదు. బిట్వీన్ ది బౌండరీస్ మాత్రమే దే షుడ్ యాక్ట్. ఇది ఫండమెంటల్ రూల్. ఎవరైనా తప్పులు చేసిన వాళ్ళని మందలించాల్సిన అవసరం మాత్రం న్యాయ వ్యవస్థకు ఉంటుంది. కానీ ఎన్డీడీబీ రిపోర్ట్ విషయంలో బయటకు వచ్చింది ఆధారాలు వాస్తవం. అవును, ఈ ఆధారాలు
జడ్జిలకి చూపించడంలో అక్కడికి వస్తాను. లాయర్లు ఏమన్నా విఫలమయ్యారా, లేదా అర్థం చేసుకోవడంలో వాళ్ళు ఏమన్నా విఫలమయ్యారా? ఇంకోటండి, సమగ్రంగా దీన్ని మనం విశ్లేషించుకుంటే ఉమ్, నాకు ప్రభుత్వం తరపున పెడుతున్నటువంటి న్యాయవాదుల గురించి నాకు వ్యక్తిగతంగా నాకు ఇష్టం లేదు. వాళ్ళ వాళ్ళ కెపాసిటీ క్యాలిబర్ వాళ్ళు గురించి సీనియర్ కౌన్సిల్స్ కదా అవ్వచ్చు. సార్. చాలామంది సీనియర్లు అవుతారు. సీనియర్ గౌన్లు వేసుకున్న వాళ్ళందరూ సీనియర్లను గౌరవించాల్సిన అవసరం నాకు లేదు. ఉమ్, వ్యక్తిగతమైన అభిప్రాయం. ఐ కెన్ అసెస్ ది పర్సన్ విత్ హిస్ క్యాలిబర్ కెపాసిటీ, హౌ హీ ఈజ్ ఆర్గ్యూయింగ్ బిఫోర్ ది బెంచ్ అనేది మనం సింపుల్గా చెప్పొచ్చు. ఒక మనిషి కెపాసిటీ ఎట్టా ఉందనేది 2 ఆర్గ్యుమెంట్లు చూస్తే చెప్పొచ్చు. అసలు కేసును ప్రజెంట్ చేయటం అనేది ఒక ఆర్ట్ అండి. ప్రజెంటేషన్ ఆఫ్ ది కోర్ట్ బిఫోర్ ది బెంచ్ ఈజ్ ఏ ఆర్ట్. అది దాన్ని తెలుసుకోగలిగిన వాళ్ళు గొప్ప లాయర్లు అవుతారు. గంట సేపు ఊరిని అరిసేసి కేకలేసేసి బల్లలు పగలగొట్టేసేసినంత మాత్రాన్ని గొప్ప లాయర్ అవడం. కేసు యొక్క మెరిట్స్ ఏంటి, దాన్ని ఎంత అందంగా ప్రజెంట్ చేయగలము, ఆ పాయింట్స్ని ఏ రకంగా బెంచ్ని చెప్పి కేసుని ప్రజెంట్ చేస్తే ఎంత అందంగా ఉంటుంది, ఫ్యాక్ట్స్ ఏ రకంగా జడ్జి మేధల్లోకి వెళ్తాయి అనేది కూడా గొప్పగా ఉండాలి. రాముని తోక పెవరండి ఇట్లని అన్నట్లు ముందు చెప్పాల్సింది వెనక చెప్పాల్సింది ముందు తడబడిపోయి కన్ఫ్యూజ్ అయిపోయి చెప్తే కేసు పాడైపోతుంది. మంచి కేసులు కూడా పాడైపోతాయి. సహజంగా జరిగేది అది. కేసులో ఫ్యాక్ట్స్ ఉండొచ్చు, రియాలిటీస్ ఉండొచ్చు, గ్రౌండ్స్ ఉండొచ్చు. చేసే ఆర్గ్యుమెంట్ చేసే న్యాయవాదిలో కనుక సత్తా లేదనుకోండి, తడబడ్డాడు అనుకోండి, కేసు వీగిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, న్యాయ వ్యవస్థ మీద సామాన్యుడు ఏదైతే రకరకాల అభిప్రాయాలకి లోనవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. నేనేమనుకుంటానంటే అక్కడ మరి న్యాయవాదులు దేశంలో పేరెన్ని న్యాయవాదులే ఉన్నారు. మరి వాళ్ళు మౌనంగా ఉన్నారా, వాళ్ళు కౌంటర్ చేశారో నాకు తెలియదు. ఇక్కడ ఏంటి, చేసిన 3 పిటిషనర్లో 4 పిటిషనర్లు ఎవరు వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి కరుడుగట్టిన మనుషులు, సానుభూతి పరులు, వాళ్ళ నాయకులు వాళ్ళే. ఇప్పుడు ఈ సుబ్రహ్మణ్య స్వామి చంద్రబాబుకు వ్యతిరేకంగా ఒక కోబ్రా లాంటి వ్యక్తి, ఒక వర్గాన్ని రిప్రజెంట్ చేస్తున్నాడు. 2014, 2019 మధ్య సుబ్రహ్మణ్య స్వామి చెందిన విషయం ఇంత అంత కదా ఆంధ్రప్రదేశ్ విషయంలో. ఒక వర్గాన్ని భుజాన్ని వేసుకుని రమణ దీక్షితులు, ఐవారి కృష్ణారావు, పేర్లు మెన్షన్ చేయడానికి జీవీఎల్ నరసింహారావు, వీళ్ళందరూ చేరి చాలా విద్వేషాన్ని చిమ్మారు. వీళ్ళందరూ చూస్తే సామాజికంగా ఒకే వర్గానికి చెందిన మేధావులు అయి ఉంటారు. అది ఒక వర్గ పోరాటం, క్లాస్ వార్ అక్కడ జరుగుతుంది. ఆ క్లాస్ వార్లో ఒక వర్గం ఈ వర్గాన్ని ముందు పెట్టుకుని చంద్రబాబు మీద దాడి మొదలెట్టింది. అదే ఇవాళ మనకు కూడా ఢిల్లీ స్థాయిలో కూడా ఆ క్లాస్ వార్ మనకు రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. మీరు కనుక గమనిస్తూ ఉంటే ఇవాళ సుబ్రహ్మణ్య స్వామి వచ్చేసి ఏమంటాడు, తిరుమలనే కేంద్రానికి ఇవ్వాలి, రకరకాలుగా మాట్లాడతాడు. మరి నీ తమిళనాడులో మదురై దేవస్థానం ఉంది, అరుణాచలం దేవస్థానం ఉంది, చాలా ఉండేగా, కాంచీపురం ఉంది, తర్వాత కన్యాకుమారి దేవాలయాలు చాలా ఉన్నాయి కదా. వాటన్నింటినీ కూడా కేంద్రానికి ఇవ్వు. తిరుపతి మీద నీ పగబట్టేది ఎందుకు? అది కూడా చంద్రబాబు రూలింగ్లోకి వచ్చినప్పుడు మాత్రమే నువ్వు ఎందుకు బయటకు వస్తున్నావు? అంటే నీ విద్వేషం చంద్రబాబు మీద, లేదా కమ్మకులం మీద, లేకపోతే నువ్వు రిప్రజెంట్ చేస్తున్నట్టు బ్రాహ్మణ వర్గం యొక్క విద్వేషాన్ని అందరి మీద విజయముతున్నావు. నేను డైరెక్ట్గా క్యాస్ట్లో కూడా వస్తాను. అక్కడ జరుగుతున్నటువంటి ఇది. తర్వాత నిన్న మొన్నటి దాకా చేసినటువంటి చైర్మన్ చేసి ఎవరైతే అక్కడ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నాడో ఆ వ్యక్తి వచ్చి నిస్సిగ్గుగా కోర్టుకు వెళ్ళాడు. వెళ్ళటానికి హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. కోర్టుకు వెళ్ళడానికి తప్పు చేసిన వాళ్ళు వెళ్ళకూడదని ఎక్కడా లేదు. జనరల్గా కోర్టుకు వెళ్ళే తప్పులు చేసిన వాళ్ళే వెళ్తారు రిలీఫ్ కోసం. రాజ్యాంగం ఇచ్చిన హక్కులను వాళ్ళు పరిరక్షించుకుంటారు. అదేం తప్పేం కాదు కదా. అతను వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి వ్యక్తి. మూడో వ్యక్తి ఒక న్యాయవాదిగా ఉన్నటువంటి వ్యక్తి వైఎస్ఆర్సీపీలో ఇప్పుడు ప్రధాన కార్యదర్శి ఏదో ఉన్నాడని తెలుస్తుంది. అతను మరి రిప్రజెంట్ చేస్తుంది, పార్టీని రిప్రజెంట్ చేశాడో వ్యక్తిగతంగా రిప్రజెంట్ చేశాడో తెలియదు. పార్టీని రిప్రజెంట్ చేయకపోయినా అతను వ్యక్తిగతంగా ఉన్న పదవిని, రాజకీయ పదవిని అతను కప్పెట్టుకోవడానికి కాదంటానికి వీలేదు ఈ కేసు వేసినంత మాత్రం. తర్వాత ఇక్కడ నిన్న బయటకు వచ్చిన అంశం ఏంటంటే, సహజంగా అంటే విశేషమైన అధికారాలు ఉన్నాయి కోర్టులకి. విశేషమైన అధికారాలు సుమోటోగా తీసుకుని ఏమైనా మాట్లాడేది అధికారాలు వాళ్ళకు ఉన్నాయి. రాత్రి నేను మీకు షేర్ చేశాను కూడా. విశేషమైన అధికారాలు ఉన్నప్పుడు మరి రామ్ జన్మభూమి, బాబ్రీ మసీద్ అప్పుడు కూడా మరి కామెంట్లు చేయాలి. ఆ తీర్పులు ఎక్కడా కూడా మీరు ఎట్ట ఎందుకు మాట్లాడతారు, అట్ట ఎందుకు మాట్లాడతారని. మరి మోడీ గారు కూడా చాలా మాట్లాడారు. దేశంలో ముస్లింలందరూ కాంగ్రెస్ వస్తే మెళ్ళలో పుస్తులు తెంపేసుకుంటారు, ఇవన్నీ అద్దులు మీరు మాట్లాడటమే కదా, ఇవన్నీ కూడా విద్వేషపూరితమే కదా. మరి అప్పుడు అడ్డుకోలేదు న్యాయ వ్యవస్థ.
మరి కొన్ని కొన్ని కోర్టుల శంకుస్థాపనలకి ప్రారంభోత్సవాలకు వెళ్ళినప్పుడు ఒక మత సంప్రదాయాన్ని రిప్రజెంట్ చేస్తూ ఉంటారు న్యాయమూర్తులు. అక్కడ పూజలు, హారతులు, కొబ్బరికాయలు కొట్టడాలు, ఫోటోలు పెట్టడం అన్నీ చూస్తున్నాం. మరి ఇది సెక్యులర్ కంట్రీలో నువ్వు ఒక మతాన్ని నువ్వు రిప్రజెంట్ చేయడానికి వీలు లేదు. అట్లాగే న్యాయమూర్తులు కూడా వాళ్ళ ఇంటికి పరిమితమయ్యి వీలైనంత వరకు ప్రైవేట్ లైఫ్నే జీవించాలి, కానీ బహిరంగంగా వచ్చేసి సభలో సమావేశాలు, సన్మానాలు, మతపరమైన కార్యకలాపాల్లో పాల్గొనడానికి సెక్యులర్ కంట్రీలో వీలు లేదు. ఎందుకంటే ఇది భిన్న ఆచార వ్యవహారాలు ఉన్నటువంటి దేశం. హిందువులతో పాటు ఇది హిందూ నేషనే కాదు, హిందువులు మెజారిటీ మాత్రమే. హిందువులతో పాటు ముస్లింలు, క్రిస్టియన్స్, సిక్కులు, బౌద్ధులు, నాస్తికులు, హేతువాదులు, పార్సీలు అన్ని వర్గాల వాళ్ళు ఉన్నాయి. ఇప్పుడు వెళ్ళిపోయి ఎక్కడో ఒక హోమంలోనో పూజలోనో స్వామీజీకి ఒక న్యాయమూర్తి వెళ్ళిపోయి సాగిలే పడేటువంటి ఏం మెసేజ్ వెళ్తుంది? కామెంట్లు కూడా కొన్ని చూస్తున్నాం. మనం బెంగళూరులో ఒక జడ్జి కామెంట్ చేశాడు, బెంగళూరులో ఒక పార్టీ పాకిస్తాన్తో సమానంగా ఉందనేది చాలా దారుణమైన కామెంట్ చేశాడు ఒక కేసు ఆర్గ్యుమెంట్లో. అందుకనే నేను ఇందాక మీకు చెప్పింది హద్దులు పెడతాను అని. ఎట్లా మాట్లాడగలడు? భారతదేశంలో కొన్ని పార్టీలు చూస్తాడు పాకిస్తాన్తో సమానం అనే మాట ఎట్లా మాట్లాడతాడు? ముందు అధికారం ఏంటి? ఇవన్నీ జరుగుతున్నాయి. జరిగినప్పుడు గత రాత్రి బయటకు వచ్చింది ఏంటంటే, దీంట్లో ఇప్పుడు ఉన్న బెంచ్లో ఒక న్యాయమూర్తి గారు గతంలో జగన్కి బెయిల్ పిటిషన్లో ఆర్గ్యూ చేసి రికార్డ్ అయింది జడ్జిమెంట్ 2013 కేసు. షూరా మీరు? 100% అది రిపోర్టెడ్ జడ్జిమెంటే. నాకు మీకు కేసు నెంబర్ కూడా చెప్పగలను. ఆయన ఆర్గ్యూ చేశారు. జనరల్గా ఇప్పుడు ఏం చేయాలంటే సెన్సిటివ్ మ్యాటర్, ఇది సెంటిమెంట్కి సంబంధించిన మ్యాటరు. మరి ఏం చేయాలంటే ఇది దీంట్లో వైఎస్ఆర్సీపీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. తర్వాత అతను విద్వేషం చెందారు. ఇప్పుడు ఈ ఒక నాగుపాములు అంటాడు సుబ్రహ్మణ్య స్వామి క్యారెక్టర్, ఢిల్లీ నుంచి ఆసేతు హిమాచల్ పర్యంతం తెలుసు అతను ఎటువంటి కరుడుగట్టినటువంటి ఏం చేస్తున్నాడు, మాట్లాడుతున్నాడు అనేది. గతంలో ప్రత్యేకమైన విమానంలో జగన్ ఇంటికి వెళ్ళటం ఇవన్నీ కూడా తెలిసి, అవన్నీ న్యాయమూర్తులకు తెలియాల్సిన పని లేదు. అవును కదా. ఇవన్నీ న్యాయమూర్తులకి ఎట్ట తెలుస్తాయి? ఆయన ప్రైవేట్ లైఫ్లో ఢిల్లీలో ఉండేవాళ్ళు, ప్రాక్టీస్ చేసుకునేవాళ్ళు, ఛాంబర్లో ఉండేవాళ్ళు, వాళ్ళకి ఇవన్నీ తెలియాల్సిన పని లేదు. సుబ్బారెడ్డి ఉన్నాడు కదా, ఉన్నాడు. సొంత జగన్మోహన్ రెడ్డికి బాబాయ్ కూడా వైఎస్ఆర్సీపీలో కీలకమైన పోస్ట్. ఇప్పుడు ఈయన ముఖ్యమంత్రిని మీరు మాట్లాడకూడదు అని అన్నప్పుడు అట్ ది సేమ్ టైం నీ పిటిషనర్లను కూడా అడగాలి, నీ ఇంటిగ్రిటీ ఏంటయ్యా, నీ పరిస్థితి ఏంటి, నువ్వు దేని రిప్రజెంట్ చేసావు, నువ్వు గతం ఏంటి అనే మాట అడగాలిగా. అడిగిన తర్వాత నువ్వు చైర్మన్గా చేసావు, ఇవన్నీ అడగాలి కదా. అవన్నీ లేకుండా ఇటు ఏకపక్షంగా వాళ్ళ కామెంట్లో ఏకపక్షంగా ఉన్నాయేమోననే అభిప్రాయం దేశంలో ఉన్న జనాలకు కలుగుతారు. సరే, ఈ న్యాయమూర్తి గారు ఆ గతంలో ఆ కేసు కూడా నేను మీకు చెప్పగలను. అందరికీ ఆల్మోస్ట్ ఇవాళ అందరికీ తెలిసిపోయింది, దాన్ని ఏమీ మనం ఆపటానికి లేదు. ఆ కేసు నెంబర్లు అవన్నీ కూడా క్రిమినల్ అప్పీల్ నెంబర్ 730/2013, 730 2013 సంవత్సరంలో 730 అనే క్రిమినల్ అప్పీల్ సుప్రీంకోర్టులో. అసైనింగ్ అవుట్ ఆఫ్ ఎస్ఎల్పి క్రిమినల్ నెంబర్ 340/2013 బిట్వీన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండ్ సిబిఐ. దాంట్లో క్లియర్ కట్గా వీరు ఒక జడ్జిమెంట్ ఇప్పుడు ఉన్న దాంట్లో ముకుల్ రోహతగి, మిస్టర్ హరీష్ సాల్వే, థర్డ్ పర్సన్ ఈజ్ ఈ ప్రస్తుతం ఉన్న ఒక న్యాయమూర్తి గారు. ఆ పేరు నేను ఉదహరించడం ఎందుకని నేను ఉదహరించట్లేదు. ల్యాండ్ సీనియర్ కౌన్సిల్ ఫర్ ద అప్పీలెంట్ అక్యూజ్డ్ అండ్ మిస్టర్ అశోక్ బాన్ అండ్ ముకుల్ గుప్తా, ల్యాండ్ సీనియర్ కౌన్సిల్ ఫర్ రెస్పాండెంట్ సిబిఐ. ఇంత క్లియర్గా జడ్జిమెంట్ ఉన్నప్పుడు జనరల్గా ఎవరైనా ఏం చేస్తామంటే, నేను కానీ మీరు కానీ న్యాయమూర్తి, భగవంతుడు కనుక న్యాయమూర్తి అయ్యే అవకాశం వచ్చింది అనుకోండి, భారతదేశంలో 140 కోట్ల మందిలో ఎంతమందికి వస్తుంది సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయ్యే అవకాశం? ఇప్పుడు ఎన్నో జన్మల పుణ్యం ఉంటే కానీ శ్రీవారికి ఉపచారాలు చేసే ప్రధాన అర్చకుడు అవ్వడం అనేది జనం అనుకుంటారు. అంటే ఎంతో పుణ్యం ఉంటే కానీ ముస్లింలు ఏమనుకుంటారు, మక్కాలో ఒక ప్రీస్ట్ అవ్వడం అని అనుకుంటారు. ఎంతో ఉంటే కానీ పోప్ జాన్పాల్ అవ్వడం అని క్రిస్టియన్స్ అనుకుంటారు. అట్లాగే మరి ఎంతో 140 కోట్ల ఎంతో విశేషమైన పరిజ్ఞానమును సత్తా సమర్థత ఉన్నవాళ్ళు మాత్రమే సుప్రీంకోర్టు న్యాయస్థానం వరకు వెళ్ళగలరు. మరి అక్కడికి వెళ్ళినప్పుడు కనీసం ఇవన్నీ చూసినప్పుడు ఏం చేస్తామంటే, సహజంగా ఇంటిగ్రిటీని మనం మత్స ఎందుకు, మన యొక్క ఎందుకు చూపించుకోవాలని 36 మంది జడ్జిలు ఉంటారు. నేనే విచారించాల్సిన పని లేదుగా, ఇంకా వేరే వాళ్ళు చేస్తారు. ఎన్నిచోట్ల మనం నాట్ బిఫోర్ జరిగిన ఎన్ని చేయలేదు. గతంలో కూడా మన సుప్రీంకోర్టు న్యాయమూర్తి గారు భట్టి గారు
తెలుగు న్యాయమూర్తి. ఉమ్. చంద్రబాబు గారి కేసులో ముందుకు వస్తే నేను ఎప్పుడేదో Not చేశాను, before me నాట్ అన్నారు. బిఫోర్ చెప్పారు అవును, కదా అవును, ఆయన. అవును. మరి ఈయన కూడా దానికి తగ్గట్టు నేను ఈ కేసు నుంచి విన్ను అనే మాట అంటే చాలా గొప్పగా ఉండేది, ఔన్నత్యంగా ఉండేది. ఈయన కూడా నాట్ బిఫోర్ మీ అని ఉంటే అని ఉంటే బాగుండేది అని ఇప్పుడు జనాభిప్రాయం. ఉమ్, ఉమ్, ఉమ్. ఎందుకంటే అది ఆయన విచక్షణే కదా. ఆయన విచక్షణే, ఓకే, ఓకే. దాన్ని ఏమి ఎవరో నువ్వు వినకూడదు అని చెప్పడానికి వీలు లేదు. అదేలేండి. ఉమ్. బట్ సేమ్ టైం యువతల డిఫెన్స్ కౌన్సిల్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో రిప్రజెంట్ చేసేవాళ్ళు కూడా వీళ్ళు కూడా చెప్పొచ్చు. కానీ జనరల్గా న్యాయమూర్తులు ఏం చేస్తారంటే భయపడతారు. మనకి ఎందుకు ఇవాళ ఈ కేసు కాకపోతే రేపు 100 కేసులు వస్తాయి, ఈ కేసులో నేను బయటపడి కనుక ఇవన్నీ మాట్లాడితే రేపు పొద్దున్న నేను టార్గెట్ అవుతానేమో కోర్టుకి, న్యాయమూర్తులు నన్ను న్యాయవాదులు భయపడతారు. న్యాయవాదులు భయపడతారు, ఓకే. జనరల్గా చెప్పలేరు. ఉమ్. కొంతమంది డేర్ చేసేవాళ్ళు ఆ క్లయింట్ అంటే వీళ్ళు కూడానా ముకుల్ రోహ్తగి, ఎవరైనా అవుతారు. సిద్ధార్థులు తర లాంటి వాళ్ళు కూడానా? ఎవరైనా మరి చెప్పలేదు కానీ నిన్న ఉమ్. మరి రేజ్ చేయలేదు, ఎందుకు చేయలేదు, మరి 3వ తారీఖు చేస్తారని చూద్దాం. మరి ఉమ్. జనరల్గా ఏం చేస్తారంటే క్లయింట్ నష్టపోతాడు అన్నప్పుడు కొంతమంది అగ్రెసివ్ అడ్వకేట్లు ఉంటారు. ఏ వాట్ మే కమ్ అన్నట్టు ఉండేవాళ్ళు, లేదండి ఇది మీరు వినటానికి వీలు లేదు, ఉమ్. దీంట్లో ఇది జరిగే అవకాశం ఉందని చెబుతారు. ఉమ్. కొంతమంది న్యాయమూర్తులు ఏం చేస్తారు, నథింగ్ డూయింగ్, నేను చేయను, ఇది విని తీరుతానని అంటారు కొంతమంది. అటువంటివి కూడా నేను కళ్ళతో చూశాను కోర్టులో. ఓకే, ఓకే, ఓకే. ఎందుకంటే కొంతమంది కొన్ని వెస్టర్న్ ఇంట్రెస్ట్లో లేకపోతే ఏదో ఉన్నప్పుడు ఏం చేస్తారంటే, లేకపోతే నువ్వు అన్నప్పుడు నేను వినాలా, నేను వింటాను, యూ షుడ్ ఆర్గ్యూ అని చెప్పిన కేసులు కూడా చాలా ఉంటాయి. ఒక్క నిమిషం. ఉమ్. అట్లా ఆర్గ్యూ చేసినప్పుడు పోయిన కేసులు కూడా కొన్ని వందలు ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే న్యాయశాస్త్రం తెలిసిన వాళ్ళు, కోర్టులో ప్రొసీడింగ్ చూసిన వాళ్ళం అర్థం చేసుకుంటాం. అదేలేండి. ఇది ఒక దురదృష్టం. వీటి గురించి ఇప్పుడు మాట్లాడాల్సిన సివిల్ సొసైటీ ముందుకు రావాలి. విద్యార్థులు కూడా లా కాలేజీల్లో ఉండే విద్యార్థులు, యూనివర్సిటీలో ఉండ కొత్త తరం వస్తున్నారు కాబట్టి, పీజీ చేసేవాళ్ళు వీళ్ళందరూ ఉంటారు కాబట్టి వాళ్ళందరూ కూడా సమీక్షించుకోవాలి. దేశంలో ఇప్పుడు ప్రధానంగా ఎక్కడ జరగాలి ఏంటి అనేది, అది సపరేట్ అంశం. అవును కదా. ఇప్పుడు ఈ అంశంలో మాత్రం నేనేమనుకుంటానంటే, ఇవాళ డిఫెన్స్ కౌన్సిల్ వాళ్ళు కూడా సరిగ్గా ప్రజెంట్ చేశారా లేదా అనేది నేను చూడకుండా వాళ్ళ మీద అభాండం వేస్తే బాగలేదు. అదేలేండి. వాళ్ళు చేయాల్సిన అంశాలని ఎన్డీడీబీ రిపోర్ట్లో ఏముంది, మాట్లాడిన దానికి కారణం ఏంటి అనేది చాలా నిక్కచ్చిగా మాట్లాడవచ్చు. కోర్టు ముందు ఏం భయపడాల్సిన పని లేదు. ముఖ్యమంత్రి మాట్లాడకుండా మీరు ఆపడానికి ఏముందండి, ముఖ్యమంత్రి ఈజ్ హ్యావింగ్ ఎవరీ రైట్ యాజ్ ఏ చీఫ్ మినిస్టర్ ఇన్ డెమోక్రటిక్ కంట్రీ అని చెప్పవచ్చు. అంతేగాని ఇది మాట్లాడాలి అది మాట్లాడకూడదని రాజ్యాంగంలో ఎక్కడ రాసలేదు. రాజ్యాంగానికంటే కోర్టులు ఏం అతీతం కాదు. కోర్టులు వచ్చి ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వాలకి మీరు దిశానిర్దేశం చేసి ఇది మాట్లాడండి, ఈరోజు ఈ డ్రెస్ వేసుకోండి, పిల్లలకి యూనిఫామ్ వేసినట్టు, ఇది మాట్లాడండి ఇది మాట్లాడకూడదని చెప్పడం అనేది ఎక్కడా లేదు. ఇప్పుడు కంప్లీట్గా కేంద్ర ప్రభుత్వం మీరేమి తీసుకుంటారు, మీరు ఎట్లా ఇన్వాల్వ్ అవుతారని అడిగారు కదా. ఎట్లా ఇన్వాల్వ్ అవుతారు కదా, సొలిసిటర్ జనరల్ని పిలిచి దీని మీద మీ అభిప్రాయం ఏంటనే మాట అడిగారు. అసలు సొలిసిటర్ జనరల్ని పిలిచి అడగటం ఏంటో, మరి అక్కడ అడిగిన పిటిషన్లో ఉన్న సారాంశం ఏంటో, వీళ్ళకి వచ్చిన అనుమానం ఏంటో మరి నాకు తెలియట్లా. న్యాయమూర్తి కోర్టుకు వచ్చిన అనుమానాలు ఏంటో సొలిసిటర్ జనరల్ని ఎందుకు అడిగారు. సొలిసిటర్ జనరల్ అంటే దేశం మొత్తానికి సెంట్రల్ గవర్నమెంట్ తరఫున రిప్రజెంట్ చేశారు. మరి ఆయన అభిప్రాయం ఎందుకు అడిగారు అనేది తెలియట్లేదు. ఇప్పుడు ఒక పక్క ఏమో రాష్ట్ర ప్రభుత్వం అచేతనం కాదు, రాష్ట్ర ప్రభుత్వం చేసిన దర్యాప్తు ఏమో ఏకపక్షంగానూ వివక్షతాపూరితంగా ఉన్నట్టు ఎక్కడా లేదు. ఇంకా మొదలై కాలేదు దర్యాప్తు, కాక మనం మొదలైంది. దర్యాప్తు మొదలైనప్పుడు బయటకు వచ్చే అంశాలు ఏంటనేది మన భవిష్యత్తు ఉంటే కానీ తెలియదు. దర్యాప్తులో ఉండగా దర్యాప్తు సంస్థను కాదు మేము చేయము అనేది మరి ఎంతవరకు సమంజసం అనేది మరి ఆలోచించాలి మనం. ఎందుకంటే ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని నువ్వు కాదు మేము సిబిఐకి ఇస్తాము అనే మాట మరి ఒక రకంగా ప్రజల చేత ఎన్నుకోబడిన రాష్ట్ర ప్రభుత్వాన్ని అవమానం చేసినట్టే న్యాయ వ్యవస్థ. ఎందుకంటే ఏమన్నా వివక్షత జరిగి దాంట్లో తప్పులు జరిగితే ఇప్పుడు అక్కడ ఒక పాయింట్, ఆల్రెడీ మీరు సిట్టు వేయక ముందే ప్రకటన చేసేసారు. ప్రకటన చేయక ముందు కదా సిట్టు వేసి ఉండాల్సింది. మీరు ప్రకటన చేసిన తర్వాత సిట్టు వేశారు. ఇప్పుడు మీరు చేసిన ప్రకటన ప్రభావం సిట్టు మీద పడుతుంది కదా. ఇప్పుడు ఎప్పుడైనా ప్రభావం అనేది ఉండకూడదని ఎప్పుడైనా ప్రభావం ఉండదు. ఒక ముఖ్యమంత్రి ప్రధానమంత్రి చేతుల్లో ఎన్ని ప్రభావాలు ఉండవు. ఈడీలు ఏమవుతుంది, ఈడీ కేసులు ఏమవుతున్నాయి, సిబిఐ కేసులు ఏమవుతున్నాయి, ఇన్కమ్ ట్యాక్స్ కేసులు ఏమవుతున్నాయి. ప్రకటన చేయకపోయినా కానీ ప్రభావం చూపించాలి కదా, ఎప్పుడైనా చూపించవచ్చు కదా ముఖ్యమంత్రికి ఉన్న అధికారాలని. ఇప్పుడు దాన్ని ఎవరు కాదనగలరు. అట్లా అని మీరు సిట్ వేయటానికి వీలు లేదని అనడానికి వీలు లేదు కదా. ఇప్పుడు సిట్ వేసిన తర్వాత చాలా అంశాలు బయటకు రావచ్చు కదా, ఫ్యాక్ట్స్ అన్నిటితో అప్పటి వరకు కొద్దిగా మేము ఆగుతామని అనవచ్చు కదా. ఇప్పుడు ఆర్జీకర్ హాస్పిటల్లో జరిగిన అమానుషంలో సిబిఐ ఎందుకు వేయాల్సి వచ్చింది?
ప్రిలిమినరీ ఎంక్వైరీలో కోర్టే నిర్ఘాంతపోయే విధంగా కొన్ని అంశాలు బయటకు వచ్చినాయి. అవును. ధర్మాసనం ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలో ధర్మాసనం వింటున్నప్పుడు, త్రిసభ్య ధర్మాసనం వింటున్నప్పుడు నిర్ఘాంతపోయే అంశాలు చాలా బయటకు వచ్చినాయి, ప్రపంచం అంతా చూసింది. ఒకవేళ అటువంటి అప్పుడు కనుక రేపు పొద్దున ఏమన్నా ల్యాప్సెస్ ఉంటే, సిట్ కనుక దర్యాప్తులో ల్యాప్సెస్ ఉంటే అప్పుడు మీరు దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేయండి అని అనవచ్చు. ఇప్పుడు పోనీ సిబిఐ దర్యాప్తు చేయండి అని అనటానికి మాటర్స్కి వివేకానంద రెడ్డి హత్య జరిగి ఎన్ని సంవత్సరాలు అయింది, ఏమైంది? సిబిఐ దర్యాప్తులో ఏం చేయగలిగారు? సిబిఐ దర్యాప్తు చేసి అధికారి మీద కేసులు పెట్టి బెదిరించి చంపేస్తామని, బాంబులు వేస్తామని, లేకపోతే ఆయన మీద కేసు పెట్టినప్పుడు ఏమైంది? సిబిఐ ఏమైనా చేయగలిగిందా? సుప్రీంకోర్టు ఏమన్నా చేయగలిగిందా? ఓ 12 ఏళ్ళుగా ఒక బెయిల్ మీద ఉంటున్నటువంటి ఒక ఘోర కరుడుగట్టిన ఆర్థిక తీవ్రవాది ఒక 5 ఏళ్ళు ముఖ్యమంత్రిని ఆపగలిగిందే న్యాయ వ్యవస్థ. మరి ఎందుకు బెయిల్ మీద ఉంటున్నాడు? కేసులు ఎందుకు వాయిదాలకు వెళ్ళట్లేదు? వాయిదాలు ఇవ్వాల్సిన అంశం ఏమిటని ఎప్పుడన్నా మరి సమీక్షించవచ్చు కదా. ఇవన్నీ కూడా దేశానికి దేశ సమగ్రతకు సంబంధించింది కదా. 12,000 కేజీలు హెరాయిన్ విశాఖపట్నం పోర్టులో వస్తే దేశ సమగ్రతకు సంబంధించిన అంశం అయినప్పుడు మరి దాని గురించి కూడా సుమోటోగా తీసుకోవాలి న్యాయ వ్యవస్థను కూడా. ఎందుకు వచ్చినాయి, ఎవరు తీసుకారు అనేది. రాష్ట్రంలో గంజాయి విపరీతంగా స్మగ్లింగ్ జరుగుతుంది, ఎర్రచందనం స్మగ్లింగ్ జరుగుతుంది. దరిదాపుగా నాకున్న సమాచారం ప్రకారం 70,000 మంది కిడ్నీలు పోగొట్టుకున్నారు గత 5 సంవత్సరాల్లో, అధికారికంగా ఒక డేటా ప్రకారం, నాకు చెప్పిన మిత్రుడు చెప్పిన ప్రకారం. ఇది కల్తీ సారా మద్యం తాగటం మూలాన. మరి ఇటువంటి అన్నిటి మీద కూడా మరి మాట్లాడితే బాగుంటుంది న్యాయ వ్యవస్థలో. మరి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, లేకపోతే తన అభిప్రాయం ఏమని చెప్తుంది? అది మనం ఏం చెబుతాం. ఇప్పుడు చంద్రబాబు గారి కేసు ఏమైంది? బెయిల్ రావాల్సిన కేసు, ఆధారాలు లేకుండా కేసులో చంద్రబాబు గారి కేసు ఏమైంది? ఎప్పుడు వస్తుంది తీర్పు అంటే మనం ఏం చెబుతాం? సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు అభిప్రాయం చెప్పాలి కదా. చంద్రబాబు విషయానికి కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదుగా, ఆ కేసుకి చంద్రబాబు మరి అప్పుడే కదా దాంట్లో 17A దాని మీద వివరణతో అదే అంటే ఆ కేసు ఎప్పుడు వస్తుందో మనం తెలియనట్టు ఇది కూడా ఏం మాట్లాడతారు అనేది మనం తెలియదు. మరి వాళ్ళ ఇంట్రెస్ట్లు ఏంటి? వాళ్ళు ఇప్పుడు మొన్న బయటపడింది గోపి గారు, బీజేపీ యొక్క 2 నాలుకల ధోరణి, గోడ మీద పిల్లివాట అని మనం దేశంలో ఉండే యావత్తు హిందూ సమాజం చూసింది. ఇవాళ ఎవరవునన్నా కాదన్నా భగవంతుడి సాక్షిగా కల్తీ జరిగిందనే మాట వాస్తవం. ఆత్మసాక్షిగా మాట్లాడుకుంటే, వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేసి మాట్లాడుకుంటే ఎవరైనా సరే నమ్మేవాళ్ళం కాబట్టి ప్యూర్ ఆవు నెయ్యి బదులు కల్తీ నెయ్యి అనేది నెయ్యి లాంటి నెయ్యితో కల్తీ చేసి అక్కడ ప్రసాదాలకు వినియోగించారనే మాట వాస్తవం. ఇంకోటి న్యాయ స్థానం నిన్న ధర్మాసనం వెలుబుచ్చిన అనుమానం ఏంటంటే ఆ నేతినే వాడారని మీ దగ్గర ఉన్న ఆ నెయ్యినే మీరు ప్రసాదాలకు వాడారనే మీ దగ్గర ఉన్న ఆధారం ఏంటి? లడ్డూలు ఏమన్నా పరీక్షించారు? ఆ లడ్డూలు ఆ నెయ్యితోనే లడ్డూలు చేశారనే ఇది మీరేం చెప్పగలరనే దాన్ని అని అన్నారు. మరి వాళ్ళకి ఎంత అవగాహన ఉందో నాకు తెలియలేదు న్యాయమూర్తులకి. మరి వీళ్ళు చెప్పాల్సిన బాధ్యత కూడా డిఫెన్స్ లాయర్ల మీద ఉంది. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో నెయ్యి కొనేదే ప్రసాదాలు చేయటానికి, అంతేగాని ఆ నేతిని స్నానాలు చేయటానికో లేకపోతే నేతిని జనాల మీద పోయటానికో వేల టన్నుల లీటర్ల నేతిని కొనట్లేదు. అక్కడికి వెళ్ళిన జనాలందరి నెత్తి మీద నెయ్యి పోయిట్లా. కామన్ సెన్స్. ఆ వేల లీటర్లు కొనేది ప్యూర్ ఆవు నెయ్యి ఎందుకు కొంటున్నారంటే ఇన్ని సంవత్సరాలుగా నందిని దాని నుంచి కల్తీ లేని ఆవు నేతితో దేవదేవుడికి ప్రసాదం చేసి ప్రసాదం వినియోగం చేసి నివేదన చేసి ఆ ప్రసాదాన్ని భక్తులకు పంచాలి. ఇంతే సింపుల్ కామన్ సెన్స్. ఆ మాత్రం కూడా తెలియకుండా ప్రశ్నించడం ఏంటో మరి నాకు నిర్ఘాంతపోయాను నేను. ఇటువంటి ప్రశ్నలు వెలువచ్చడం ఏంటనే దాని మీద మరి దాన్ని వీళ్ళు చెప్పాలి. ఏ నేతి సుక్క తిరుమలపైకి వచ్చినా అఫిషియల్గా మేము కొనుగొన్న ఇండెంట్లో ప్రతి నేతి సుక్కని కూడా మేము ప్రసాదాలకే వాడతాం అనే మాట వీళ్ళు చెప్పాలి. వాళ్ళు అడగాల్సింది ఏంటంటే ఇప్పుడు ఈ నేతిని దీనికి కాకుండా ఇంకా వేరే దానికి కూడా వాడతారని అడుగుంటున్నా తప్పేమీ లేదు. అట్టా అనుకున్నా దీనితోనే వాడారని ఏం చేశారంటే మరి ఏం చేస్తారు? వేల లీటర్ల నేతిని ఏం చేస్తారు? కోనేరులో పోసి రోజు స్నానం చేస్తున్నారు జనాలకి. వాళ్ళు హిందూ సమాజం నుంచి వచ్చిన న్యాయమూర్తులే కదా. వాళ్ళేమీ ముస్లిం క్రిస్టియానిటీ నుంచి వచ్చిన వాళ్ళు కాదు కదా. ఈ ఆచార వ్యవహారాలు తెలియకపోవటానికి ఆ మాత్రం తెలియలేదా వాళ్ళకి? నేతిని ఏం చేస్తారని మాత్రం లడ్డూలు చేయడానికి నేతిని వాడతారు. అందుకే కదా ఇంత గొడవ, దేశంలో ఇంత గొడవ జరిగింది. నేతిలో కల్తీ జరిగిందనేగా. ఇవాళ 2 ట్యాంకర్లు ఉంటే అంత మునుపు కూడా జరిగిందని నువ్వు ఎట్టా చెబుతావు అని అంటే నమ్మకం. ఇది 2లో వచ్చింది కాబట్టి అంత మునుపు కూడా వచ్చిందనే నమ్మకం. దాని మీద దర్యాప్తు చేయనండి. లెట్ ద సిట్ ఎంక్వైరీ ఇన్ ద మ్యాటర్. మీకున్న ఆతృత ఏముంది దాంట్లో?
ఎందుకు దాన్ని అంత ఆవేశపడిపోవాల్సినంత అవసరం? హిందూ సమాజం గమనిస్తుందండి ఇదంతా. ఎవరేమన్నా కూడా దేవదేవుని సాక్షిగా కల్తీ జరిగిందనే మాట వాస్తవం. తిరుమల పైన అరాచకాలు జరిగిందనే మాట వాస్తవం. శ్రీవాణి ట్రస్ట్ పేరుతో వందల వేల కోట్ల రూపాయల దోపిడీ జరిగిందనే మాట వాస్తవం. అక్కడ సంపన్న వర్గాలకి ఉన్నత వర్గాలకి అది ఒక పైరవీ కేంద్రంగా మారిందనే మాట వాస్తవం. ఖరీదైన గెస్ట్ హౌస్లు 5 స్టార్ హోటల్ లాంటి 7 స్టార్ హోటల్ లాంటి గెస్ట్ హౌస్లు పెట్టి అక్కడ జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలకు చాలామంది ప్రముఖులు, సమాజంలో ఉన్న ప్రముఖులు, పెద్దలు అదొక వ్యాపార కేంద్రంగా మార్చారనే మాట వాళ్ళ కాంట్రాక్టులకి కొన్ని వ్యవస్థలను ప్రలోభపెట్టి వాళ్ళకు అనుకూలమైన పనులు చేయించుకోవడానికి వాడుతున్నారనే మాట వాస్తవం. టీటీడీ నిధులు వచ్చిన ఇది వేరే పేరుతో దొంగ అకౌంట్లు ఓపెన్ చేసి అక్కడ వందల కోట్ల రూపాయలు దోచేశారు అన్నమాట వాస్తవం. 1200 కోట్ల రూపాయలు టీటీడీ నిధులను తిరుపతి అభివృద్ధి పేరుతో సైఫన్ చేశారనే మాట వాస్తవం. పైన రాజకీయ కార్యకలాపాలు చేస్తున్నారనే మాట వాస్తవం. ఇవన్నీ కామన్ సెన్స్ ఉన్న ప్రతి భక్తుడు నమ్మే మాట వాస్తవం. ఇవాళ న్యాయ వ్యవస్థ, న్యాయస్థానంలో న్యాయమూర్తులు నమ్మినా అవన్నీ జరుగుతున్నాయి కదా అని సుప్రీంకోర్టు నేరుగా ఇన్వాల్వ్ కాలేదు కదా, ఎవరికోళ్ళు ఇవ్వాలి కదా. మీకేమో విచారణ వ్యవస్థ మీకు లేదు కదా. విచారణ వ్యవస్థ ఉంటే మీరు వాళ్ళు అడిగినట్టు ఒక సుప్రీంకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తి వేయండి. కాదు, అంతకుముందు న్యాయమూర్తి వేసిన ఉన్నాయి కదా, కమిషన్లు ఉన్నాయి కదా. జస్టిస్ జగన్నాథరావు గారి కమిషను ఆయన చాలా ఇంటిగ్రిటీ ఉన్న న్యాయమూర్తిగా సుప్రీంకోర్టులో రిటైర్ అయిన న్యాయమూర్తి గారు ఆయన అక్కడ దాని మీద వేశారు. ప్రతి మేమే గొప్ప, ఇతరులు దొంగలు అనే భావం తప్పు కదా న్యాయ వ్యవస్థకి. మేము చెప్పిందే వేదం, ఇతరులు చెప్పింది మేము ఎందుకు నమ్మాలంటే మరి అది ద స్పిరిట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఎటు వెళ్తుంది అనేది ఆలోచించుకోవాలి. రేపు గురువారం రోజున ఏం జరుగుతుంది? ఏమన్నా జరగవచ్చు, ఏమన్నా జరగనివ్వండి. ఏం జరిగితే ఏమవుతుంది? వాళ్ళు త్రికరణ శుద్ధిగా దేవదేవుని సాక్షిగా వాళ్ళు న్యాయమూర్తులు దేవుని నమ్ముతారో లేదో, మత సంప్రదాయాలు ఉన్నాయో లేవో నాకు అనవసరం. కానీ వాళ్ళు ఏమనుకున్నా, కోర్టు ఏమనుకున్నా కూడా నేను మాత్రం ఒకటి చెప్పగలను, ఒక శ్రీవారి భక్తుడిగా నాకు ఎటువంటి రాజకీయ ఇది లేదు. ఒక పార్టీ ఇప్పుడు నేను సభ్యుడిని కాదు, ఇంకో పార్టీకి అఫిలియేషన్స్ ఏమీ లేవు నాకు. ఒక శ్రీవారి భక్తుడిగా సంపూర్ణమైన నేను నమ్మే వెంకటేశ్వర స్వామిని నమ్మే విధంగా దేశంలో ఉన్న హిందువులందరూ, రాష్ట్రంలో తెలుగు జాతి మొత్తం నమ్మేది ఏంటంటే అక్కడ కల్తీ జరిగినమాట వాస్తవం. అది దాంట్లో పామాయిల్ కలిసిందా, పంది కొవ్వు కలిసిందా, జంతువు కొవ్వు కలిసిందా, అది వేరే సంగతి. అది తర్వాత తేలాలి. అది తేల్చాల్సిన ల్యాబొరేటరీలు ఎంతవరకు డీప్గా వెళ్తే కానీ తేలే పరిస్థితి కాదు. బట్ ప్యూర్ ఆవునేతితో, స్వచ్ఛమైన ఆవునేతితో తయారు చేయాల్సిన శ్రీవారి ప్రసాదంలో కలవకూడని కలిసినాయి. కల్తీ నెయ్యితో చేశారు. నెయ్యి లాంటి నెయ్యిని భ్రమింపజేసి కొంతమంది కెమికల్ ఇంజనీర్ల ద్వారా తయారు చేసేది, దాంట్లో రకరకాల కలిపి దాంతో కల్తీ నెయ్యి లాంటి నెయ్యితో తయారు చేశారనే మాట వాస్తవం. ఇది ఎవరన్నా కాదన్నా దేవుడి సాక్షిగా దేవుడికి తెలుసు, అంతరాత్మకి తెలుసు. తప్పు చేసిన వాళ్ళ అంతరాత్మకు కూడా తెలుసు ఎవరైతే దీంట్లో దోషులు ఉన్నారో. ఇంకా చాలు. ఇప్పుడు ప్రపంచంలో ఇవాళ చంద్రబాబు గారు ఎందుకు మాట్లాడారు, ఎందుకు మాట్లాడకూడదు, మేము మాట్లాడమన్నట్టు మాట్లాడాలి, మేము కూర్చోమన్నట్టు కూర్చోవాలి, మేము చెప్పిన డ్రెస్ వేసుకోవాలని ఈ కామెంట్లు అనవసరం. లేకపోతే కేంద్ర దర్యాప్తు సంస్థ మీద దర్యాప్తు చేయండి, మీరు ఆపేయండి అన్నా మనకు అభ్యంతరం లేదు. ఏమన్నా చేసుకోండి, సుప్రీంకోర్టు ఏమన్నా చేసుకోమనండి. నేను ఒక త్రికరణ శుద్ధిగా శ్రీవారి భక్తుడిగా వెంకటేశ్వర స్వామి నమ్మేవాడిగా అక్కడ జరుగుతున్న సంఘటనలను నేను కళ్ళారా చూసిన వ్యక్తిగా నేను చెప్పొచ్చేది ఏంటంటే అక్కడ కల్తీ జరిగిన మాట వాస్తవం. ఏ న్యాయ వ్యవస్థ కూడా అవునన్నా కాదన్నా కూడా అది జరిగి తీరింది. రైట్. సుప్రీంకోర్టు ఇద్దరే కాదు, ముగ్గురు కాదు, 10 మంది ధర్మాసనం, 9 మంది ధర్మాసనం కూర్చున్నా కూడా ఏం తీర్పు ఇచ్చినా కూడా నా తీర్పు నేను కట్టుబడి ఉన్నాను, అంతరాత్మ తీర్పు నేను కట్టుబడి ఉంటా. రైట్ సార్, థ్యాంక్ యూ. నమస్కారం.